క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము భక్తుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారు రాసినటువంటి గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోటెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఎండును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనిపాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున చల్లపూట వేళ మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము.
ఉదయకాల సమయంలో మా ప్రభువా మీ వాక్యమును ధ్యానించగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత 2-3 దినాలుగా మనము వార్తల్లో ఎక్కడ చూసినా వరద బీభత్సం, ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలు జలమయం, ఎక్కడ చూసినా భూమి నీళ్లతో నిండిపోవడాన్ని గురించి, దుబాయ్లో వరదలు, మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో వరదలు, మొన్నటి వరకు ఢిల్లీలో తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి, కానీ ఇప్పుడేమో ఊళ్ళే మునిగిపోయే పరిస్థితి. ఇట్లా అనేక రకాలుగా వాతావరణంలో మార్పులు, ఒకసారి అనావృష్టి, ఒకసారి అతివృష్టి. ఏది ఏమైనప్పటికీ మనిషి యొక్క జీవితానికి, జీవానికి అవసరమైన విధంగా సృష్టి ఉండలేదు అనేది మనకు అర్థమవుతుంది. దానికి కారణము కూడా మనమే అని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది. దాని విషయమై పర్యావరణవేత్తలు, పర్యావరణ సంరక్షకులు దాని గురించి మనకెంతో పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాల చేత చేయించటము, చెట్ల నాటండి అని చెప్పి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి అని చెప్పి, ఇలా రకరకాల పర్యావరణ పరిరక్షణ పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము. అయితే మనం ఎంత ప్రయత్నించినా మనం ప్రయత్నించేది సముద్రంలో నీటి బుట్టంత మాత్రమే. ఎందుకంటే యావత్ సృష్టి కూడా దేవుని ఆజ్ఞానుసారము పనిచేస్తుంది. యావత్ సృష్టి కూడా దేవుడు చెప్పిన విధంగా చేస్తుంది. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు కూడా దేవదూతలతో నిండి ఉంది. ఈ పంచభూతాలు కూడా దేవదూతలే అని మనము గతంలో మాట్లాడుకున్నాము. దేవదూతలు అంటే దేవుని సేవకులైనటువంటి ఆత్మలు. దేవుని సేవకులైనటువంటి ఆత్మలను దేవుడు ఏ విధంగా వినియోగించుకోవాలో ఆ విధంగా వాటిని వినియోగించుకుంటాడు. అదే విషయాన్ని మనము ఆధ్యాత్మిక ధోరణిలో చూసినట్లయితే నీటికి, తర్వాత సముద్రములో ఉండే నీటికి, అలాగుననే నదిలో ఉండే నీటికి, మంచినీటికి ఎంతో వ్యత్యాసం ఉన్నది అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. అదేంటంటే యెహెజ్కేలు గారు ప్రవచించినటువంటి ప్రవచనంలో అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. మందిరము గుమ్మమునకు నన్ను తోడుకొని పోయి సృష్టికర్త అయిన దేవుడు యెహెజ్కేలు గారికి దర్శనములో ఆయనను మందిరము గుమ్మము దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మందిరము అంటే దేవుడు ఉండేటటువంటి ప్రదేశము అని మనకు సూచనాత్మకంగా అర్థమవుతుంది. ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఆ ప్రదేశాన్ని మందిరము అని లేదా సంఘము అని మనము అనడము జరుగుతుంది. మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచున్నాయి. ఆ నీళ్లు బలిపీఠము నాకు దక్షిణముగా మందిరపు కుడిపక్క నుండి క్రిందకు పారుచుండెను. అవి దక్షిణముగా పారుతున్నాయి. గడప క్రింద నుండి నీళ్లు, అక్కడ నీళ్లు అనేవి ఉద్భవించాయి. నీటి బుగ్గ అనేది మందిరపు గడప కింద మొదలైంది.
అది తూర్పుగా పారుతుంది. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన కింద నుండి పారుతున్నాయి. అవి తూర్పు నుంచి దక్షిణం వైపుకు పారుతున్నాయి. దక్షిణము వైపుకు అంటే అది తూర్పు నుంచి దక్షిణముకు అంటే అది కొంత ఎత్తైన ప్రదేశము నుంచి పள்ளములోకి నీళ్లు పారుతున్నట్లుగా గ్రంథకర్త అయినటువంటి యెహెజ్కేలు గారు చూశారు. పిమ్మట ఆయన ఉత్తర గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. ఆయన ఉత్తర గుమ్మం వైపు తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి మందిరము చుట్టూ యెహెజ్కేలు గారిని తిప్పి ఆ తరువాత తూర్పునకు పోవు దారికి ఆయన్ని తీసుకొని వచ్చాడు. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. కుడి పక్క నుంచి నీళ్లు ఉబుకుతున్నవి, అక్కడి నుంచి అవి పారుతున్నవి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలలో తాయెను. ఆ నీళ్లకు కొలనూలు ఇచ్చారు. ఆయన కొలనూలు ఇచ్చి కొలవమన్నాడు. ఆయన 1000 మూరలు కొలిచాడు. ఆ స్థలములో 1000 మూరల స్థలాన్ని ఆయన కొలిచినప్పుడు ఆ నీళ్లు చీలమండలోతులో అప్పుడు పారుతూ ఉన్నాయి. అంటే పాదముల మట్టుకు ఆ నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆయన మరి ఒక 1000 మూరలు ఇచ్చినప్పుడు ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించాడు. అప్పుడు ఆ నీళ్లు మోకాళ్ళ లోతుకొచ్చాయి. ఆ తరువాత మళ్ళా ఆయన మూడవసారి ఆయన 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా ఆ నీళ్లు మొలలోతుకొచ్చాయి. ఇంకను ఆయన ఇంకొక 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతయి నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయెను. చూడండి, ఇక్కడ కూడా 4 దశలను దేవుడు యెహెజ్కేలు గారికి చూపిస్తూ ఉన్నారు. దానియేలు గారికి విగ్రహము యొక్క 4 భాగాలను చూపించిన విధముగా యెహెజ్కేలు గారికి 4 దశలను నీళ్లలో చూపిస్తూ ఉన్నారు. మొదటి దశలో నీళ్లు చీలమండలం వరకు అంటే పాదం వరకు వచ్చాయి. 2వ దశలో మోకాలి వరకు వచ్చాయి. 3వ దశలో మొల వరకు వచ్చాయి. 4వ దశలో మిక్కిలి విస్తారమై మునిగిపోయేంతలా అంటే నేను ఈదవలసి వచ్చింది అంటే మునిగిపోయేంత గొప్ప విస్తారమైన నది అయిపోయింది. అది ఆ మందిరపు గడప క్రింద ఉద్భవించినటువంటి నది అలా పారుతూ అంచెలంచెలుగా పెరుగుతూ వెళుతూ ఉంది. చివరి దశలో అది విస్తారమంత పెద్ద నది అయిపోయింది. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కన చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. ఈ నీళ్లు పారి తూర్పు దిశగా పారి అరబా ప్రాంతములో ఉన్నటువంటి సముద్రములో పడతాయి. మనకి భౌగోళికంగా చూసుకున్నా కూడా మనం తాగేటటువంటి మంచినీరు నది నీరు. ఆ నది నీళ్లు పారి అవి సముద్రంలో కలుస్తాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణానది నీళ్ళు అయితే హంసల దేవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తాయి. గోదావరి నది నీళ్ళు అయితే అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తాయి. ఇలా నది నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తాయి. ఇలా ఇక్కడ ప్రవక్త గారికి చూపించినటువంటి అదేవిధంగా ప్రవక్త గారికి చూపించినటువంటి నది కూడా సముద్రంలో కలుస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సముద్రపు నీళ్లు సాధారణంగా ఉప్పగా ఉంటాయి. అవి తాగటానికి
పనికిరాని నీళ్లులాగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ దేవాలయపు గడప కింద నుంచి వచ్చిన నీళ్లు నదిగా మారి సముద్రంలో కలిశాయో, ఆ సముద్రము నీళ్లు కూడా మంచి నీళ్లుగా మారాయని ఇక్కడ ప్రవక్త తెలియచేస్తున్నారు. వడిగా పారు ఈ నది వచ్చున చోటెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడ పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఈ నది ఎక్కడ పారితే అక్కడ అందరూ బ్రతుకుతారు. ఈ నది ఎక్కడ పారితే అక్కడ కఠోరంగా ఉన్నటువంటి కఠిన జలము సైతము మంచినీళ్లుగా మారుతాయి. ఈ నది ఎక్కడ పారితే అక్కడ జీవం వస్తుంది. ఈ నది ఎక్కడ పారితే అక్కడ విస్తారమైనటువంటి జీవనానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నారు. చూడండి ప్రియులారా, మానవ జీవితము ఆది నుంచి కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే మొదలైనట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలను ఆయన సృజించినప్పుడు ఆయన యూఫ్రటీసు, టైగ్రిస్ నదులను వారి కొరకు ఏర్పరిచాడు. ఆ తరువాత ప్రపంచ నాగరికతలు విలసిల్లిన తరువాత ప్రపంచ నాగరికతల్లో మొట్టమొదటి నాగరికత అయినటువంటి ఈజిప్టు నాగరికత నైలు నది పరివాహక ప్రాంతంలో వెలసిల్లినట్లుగా మనం చూస్తున్నాం. అలాగుననే మన దేశ చరిత్రను మనము చూసినా కూడా సింధు నదిలో ఈ నాగరికతలో మన భారతీయ సంస్కృతి మొదలైనట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఆ సింధు నది కాలక్రమేణా హిందూగా మారిపోయి మన దేశమునకు హిందుస్థాన్ అనే పేరు వచ్చినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఏ చరిత్ర చూసినా, ఏ నాగరికత చూసినా అవి నదీ లోయల మధ్యలో వెలసిల్లినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, మంచి నీళ్లు ఉన్న చోటనే మానవ జాతి కానీ ఏ ఇతర జీవజాలమైనా కూడా బ్రతుకుతుంది అనేది పరిశుద్ధ గ్రంథము మనకు ఎప్పుడో తెలియజేసింది. కానీ శాస్త్రవేత్తలు వాటిని ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నారు. ఇకపోతే పాఠంలోనికి వెళితే, ఇక్కడ ఉన్నటువంటి నది మనం అనుకునేటటువంటి భౌతికమైనటువంటి నది కాదు, కానీ ఇది ఆధ్యాత్మికమైనటువంటి నది. దీన్ని గురించి యెహెజ్కేలు గారు ప్రవచిస్తూ ఉన్నారు. ఇది మందిరపు గడప కింద నుంచి వస్తుంది. సాధారణంగా ఏ నది అయినా కొండల్లో పుడుతుంది, కనుమల్లో పర్వతాల్లో పుడుతుంది, అక్కడ నుంచి దక్షిణపు వైపుకు పారి సముద్రంలో కలుస్తుంది. కానీ ఇక్కడ మనము చదువుతున్నటువంటి ఈ నది మందిరపు గడప కింద పుట్టింది. మందిరపు గడప కింద పుట్టి కుడి పార్శ్వము నుండి పారుతుంది. అంటే దేవుని యొక్క పీఠము నుంచి, దేవుని యొక్క సింహాసనము క్రింద నుంచి ఈ యొక్క నది పుట్టింది. ఆయన కుడిపక్క నుంచి పారుతుంది. అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు. ఈ నది వేరేదో కాదు, మనకు జీవాన్ని, జీవజలాన్ని ఇచ్చేటటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ యెహెజ్కేలు గారు ప్రవచిస్తున్నారని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రియులారా, దానియేలు గారు ప్రవచించిన, యెహెజ్కేలు గారు ప్రవచించిన, ఇర్మియా గారు ప్రవచించిన, మిగతా 12 మంది ప్రవక్తలందరూ ప్రవచించిన యావత్ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు వారిని గురించే మాట్లాడుతుంది అని, యేసుక్రీస్తు వారిని గురించే మనకు తెలియచేస్తుంది అని, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను గురించి, యేసుక్రీస్తు వారి యొక్క
నిత్య జీవాన్ని యేసుక్రీస్తు వారు మనకి ఎలా ఇచ్చారు అన్న విషయాలను గురించే యావత్ పరిశుద్ధ గ్రంథం అంతా తెలియచేస్తుంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అది ఎలాగో అనేది మనము ప్రవచనాత్మకంగా పరిశుద్ధపు గ్రంథపు వెలుగులో పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఈ నది మొదటగా మందిరపు గడప క్రింద నీళ్లు ఉబికి వచ్చాయి, అక్కడ మొదలైంది. అక్కడ నుంచి 1000 మూరలు కొలిచినప్పుడు చీలమండలం వరకు వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిచినప్పుడు మోకాళ్ళ లోతుకు వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిచినప్పుడు మొల లోతుకు వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిచినప్పుడు దాటలేనంత విస్తారమైపోయింది. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది దాటలేనంత విస్తారమైన నదిగా యావత్ భూమి అందంతటా పారుతుంది. అయితే ఆ నీళ్లు ఇతరులకు జీవాన్ని ఇచ్చేవిగా ఉన్నాయా లేదా అనేదే ఈనాడు మనము ఆలోచించాల్సినటువంటి విషయం ప్రియులారా. ఎందుకంటే మందిరములో సైతము దుష్టుడు చొరబడి ప్యూరిఫై చేయబడిన నీళ్లను సైతము కలుషితము చేసే ప్రయత్నము చాలా తీవ్రంగా జరుగుతున్నది. దుష్టుడు ఏమీ తక్కువ వాడు కాదు, వాడేమి తెలివి జ్ఞానములు లేనివాడు కాదు. వాడొక ప్రధాన దూత. అతను ప్రత్యక్షంగా ఏమీ చేయలేడు, కానీ పరోక్షంగా సంఘాల్లో జొరబడి సంఘ సభ్యుల ద్వారానే సంఘాలని చీల్చి సంఘాన్ని నాశనము చేసే ప్రయత్నములో వాడు సఫలీకృతులైనట్టుగా చాలా సంఘాలను బట్టి మనము చూస్తే అర్థమవుతుంది ప్రియులారా. ఏదో ఆదివారం రాగానే ఆచారముగా సంఘానికి వెళ్ళటం, ఆ పాస్టర్ గారు చెప్పేటటువంటి వాక్యము విన్నా వినకపోయినా అది అయిపోయేంత వరకు అక్కడ కూర్చోవడం, ఆ తర్వాత కొంత కానుక పడేసి రావడం, అయిపోయింది అనుకుంటున్నారు. ఇలా ఒక రకమైనటువంటి సాంప్రదాయానికి క్రైస్తవ్యాన్ని దుష్టుడు అలవాటు చేసేశాడు. అది ఒక పెద్ద జీవజల నది అని, ఆ నది మనకు జీవాన్ని, జీవితాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుందన్న విషయాన్ని మరుగున పెట్టేసి అదొక ఆచారముగా ఈనాటి క్రైస్తవ్యము అవలంబించటం అనేది మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రవక్త గారు అంటే, వడిగా పారు ఈ నది వచ్చు చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును. జలచరాలన్నీ కూడా ఈ నది పారిన చోటల్లా బ్రతుకుతాయి. ఈ జలచరాలన్నీ ఎవరు అంటే ఆ నదిలో లేదా అక్కడ ఉన్నటువంటి సముద్రము లాంటి లోకములో జీవించేటటువంటి మనకు బ్రతుకు కావాలి అంటే ఈ నది నీళ్లు కావాలి. మనము ఇప్పటి వరకు సముద్రం అనేటటువంటి ఉప్పు నీటిలో జీవిస్తూ ఉన్నాము. మరి ఆ ఉప్పు నీటిని మంచినీటిగా మారాలి అంటే ఈ నది నీళ్లు అవసరము. ఆ నీరు ఇతరులకు ఉపయోగపడాలి అంటే ఈ నదిలో మనము కలవాలి, లేదా ఈ నది వచ్చి మన సముద్రపు నీటిలో కలవాలి. అందుకోసమనే యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారంటే, మీ ఉదయపు వాకిట నేను నిలువబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైతే నా మాట విని తలుపు తీస్తారో అతనితో కలిసి నేను నివసిస్తాను అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు ప్రియులారా. చూడండి, ఈ నది, ఈ నీళ్లు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే అని చెప్పడానికి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు స్పష్టంగా యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలు మనము చదివినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము
13, 14 వచనాలు మనము చదివినట్లయితే ఆ నది ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నీళ్లు ఏమిటి, ఆ నీళ్లు ఎవరు మనకు ఇస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా మనకు యోహాను గారు తెలియజేస్తున్నారు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ నీళ్లు ఎవరిస్తున్నారని చెప్తున్నారు స్పష్టంగా యోహాను గారు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఇది సమరయ స్త్రీతో జరిగినటువంటి సంభాషణ. ఆమెతో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఈ బావిలో నీళ్లు తాగేవాడు మళ్ళా దప్పికొనొచ్చు, కానీ నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పికొనడు. ఎందుకంటే అవి నిత్య జీవమునకైనటువంటి ఊరెడి నీటి బుగ్గ. అది ఒక్కసారి యేసుక్రీస్తు వారి నామములో మనము బాప్తిస్మము తీసుకుంటే ఇక మన హృదయములో ఆ నీటి బుగ్గను యేసుక్రీస్తు వారు పెడతానంటున్నారు. ఆ నీటి బుగ్గతోటి మనము అనేకమైనటువంటి జలచరములకు జీవాన్ని ఇవ్వగలము, అనేకమైనటువంటి విస్తారమైన సముద్ర జలమును సైతము మంచి నీటిగా మనము మార్చగలము, అనేకమైనటువంటి చెట్లు అక్కడ విస్తారముగా ఫలించే విధముగా వాటిని మన జీవజలముతో వాటిని ఫలింప చేయగలము. ఇంత గొప్ప జీవాన్ని దేవుడు మనకు యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబోతున్నాడని యెహెజ్కేలు గారు 47వ అధ్యాయంలో ప్రవచిస్తున్నారు. ప్రియులారా, చూడండి, ఆ నది ఎక్కడికి పారుతుందో అక్కడ జలచరములన్నీ కూడా బ్రతుకుతాయని, ఈ నది ఎక్కడికి పారినో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది పారు చోటెల్లా కూడా జీవమే కానీ మరణం అనేది ఉండదు. అక్కడుండే సమస్తము బ్రతుకుతాయి, వాటికి ఎన్నటికి చావు ఉండదు. అది నిత్యము జీవించేటటువంటి నిత్య జీవపు ఊట అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రియులారా, మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనగ్లాయిం పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేస్తారు. యేసుక్రీస్తు వారి శిష్యులలో మొట్టమొదటి వారు పేతురు, ఆంద్రేయ గారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు చేపలు పట్టుకుంటుంటే యేసుక్రీస్తు వారు వారి వద్దకు వెళ్ళి, మీరు మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను రండి అన్నారు. అదే విషయాన్ని ఇక్కడ యెహెజ్కేలు గారు ప్రవచిస్తున్నారు. ప్రియులారా, చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేస్తారు. ఈనాడు మనందరినీ కూడా యేసుక్రీస్తు వారు మనుషులను పట్టు జాలర్లుగా చేశారు. పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి వలను మన చేతికి ఇచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనము ఈ సముద్రం అనేటటువంటి మహాలోకములో ఉన్నటువంటి ఈ మనుషుల మీద మనము ఆ దేవుని వాక్యాన్ని వేయాలి. దేవుని వాక్యము ద్వారా అనేకులను మనము పట్టగలగాలి. దేవుని వాక్యము ద్వారా అనేకమైన ఆత్మలను దేవుని కొరకు మనము సంపాదించగలగాలి. ఇలా ఏ సంఘాల్లో జరుగుతుంది? దేవుని వాక్యము ద్వారా అనేక మంది వ్యక్తులను సంఘానికి నడిపించేటటువంటి బోధకులు ఈనాడు ఏ సంఘాల్లో ఉన్నారు చూడండి. ప్రియులారా, చాలా కొద్ది మంది ఈ పనిని చేయగలుగుతున్నారు. కానీ ఈనాడు అనేక సంఘాలకు వెళ్ళేవాళ్ళు వారికి ఉన్నటువంటి కులాన్ని బట్టో, లేదా వారికి ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టో, లేదా వారికి ఉన్నటువంటి
ఆర్థిక స్తోమతను బట్టో లేదా వారికి ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టో అనేక సంఘాలకు ఈనాడు ప్రజలు వెళుతున్నారు. కానీ దేవుని వాక్యము కొరకు, దేవుని వాక్యము ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేటటువంటి ఆశతోటి ఈనాడు సంఘాలు నడపబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుందో లేదో మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ప్రవక్త గారు చెప్తున్నారు, అనేక మంది చేపలు పట్టడానికి వలలు వేస్తారు. మనము వేసే వలకు చేపలు పడుతున్నాయా లేదా, మనము చెప్పేటటువంటి వాక్యానికి సగటు విశ్వాసి హృదయము స్పందిస్తుందా లేదా అనేటటువంటి కనీస స్పృహ లేకుండా ఈనాటి బోధకులు ఏదో అదొక ఉద్యోగములాగా సమయానికి రావడము, ఆచారంగా 2-3 పాటలు పాడటము, సిట్ స్టాండ్ డిస్పస్ అయిపోయింది. ఇదొక ఆచారం అవుతుంది. నేనేం చెప్తున్నాను, వాళ్ళు ఏమి వింటున్నారు, తద్వారా వాళ్ళు ఏమన్నా ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారా లేదా అనేటటువంటి ఏ రకమైన స్పృహ ఈనాటి బోధకులకు లేకుండటము ఎంతగానో శోచనీయం. అలాగుననే అనేక మంది బోధకులు ఇదొక తెగ ఉంది. వీళ్ళు స్వస్థతల పేరుతో ప్రజలను మభ్యపెట్టడము, దాని కొరకు కొంతమందిని ఏర్పాటు చేయడము, వారికి అంతకుముందు ఏదో రోగం ఉన్నట్లు, ఇతను ప్రార్థన చేయంగానే ఆ రోగము వెళ్ళిపోయినట్లుగా, ఇలా అనేక రకాలైనటువంటి నాటకీయ పరిణామాలను ప్రజలకు చూపిస్తూ వాక్యముతో సంబంధం లేకుండా వాక్యాన్ని ప్రకటించటానికి తగినటువంటి జ్ఞానము లేని అనేక మంది ఈనాడు స్వస్థత బోధకులుగా చలామణి అవుతూ స్వస్థతల పేరుతో ప్రజలను మోసము చేసేవారుగా ఈ లోకంలో ఉన్నారు ప్రియులారా. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే దానికి అద్భుతాలు, సూచక క్రియలు ఏ మాత్రము కూడా సహకరించవు. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే, ఒక ఆత్మ మారు మనస్సు పొందాలి అంటే, ఒక ఆత్మ నిజ రక్షకుడిని అంగీకరించాలి అంటే, ఆ రక్షకుని యొక్క రక్షణ మార్గాన్ని చూపేటటువంటి ఏకైక మార్గం ఏంటంటే అది దేవుని వాక్యమే. కేవలము దేవుని వాక్య ప్రకటన ద్వారానే ఒక వ్యక్తి మారు మనస్సు పొందుతాడు. కేవలము దేవుని వాక్య ప్రకటన ద్వారానే ఒక వ్యక్తి రక్షింపబడతాడు. కేవలము దేవుని వాక్య ప్రకటన ద్వారానే ఒక వ్యక్తికి నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ద్వారా మనము నిత్య జీవపు మార్గాన్ని చూపించగలము. అయితే ఆ పని చేయకుండా రకరకాల గారడీ విద్యలతో, కల్పనా కథలతో ఈనాడు క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టించి ప్రభువు యొక్క తిన్నని మార్గాన్ని పాడు చేసేటటువంటి అనేక మంది అబద్ధ బోధకులు ఈనాడు లోకములో ఎక్కువైపోయినట్లుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. గమనించండి, మనం ఎప్పుడైతే మన నీటిని మనము క్రీస్తు ద్వారా మనము పొందుకున్నటువంటి ఈ జీవ జలమును అనేకుల వైపు పారింపగలము. ఈ జీవజలం అనేటటువంటి దేవుని వాక్యమును అనేకులకు త్రాగటానికి మనం ఎప్పుడైతే ఇస్తామో, అనేకుల ఆత్మలను ఈ వాక్యపు జ్వల్లు ద్వారా మనం ఎప్పుడైతే తడపగలమో అప్పుడే దేవుని యొక్క కార్యము ఆ ఆత్మలో పనిచేస్తుంది. కానీ ఈ అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతల ద్వారా ఏమాత్రమో కూడా పని జరగదు అని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియచేస్తుంది ప్రియులారా. అలాగని అద్భుతాలు లేవంటారా అంటే, అద్భుతాలు అనేవి ఆ కాలములో ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారు
ఆయన ఒక దైవ కుమారుడు, ఆయన ఒక సూపర్ న్యాచురల్ పవర్ అని ఆనాటి సమాజము తెలుసుకోవటానికి సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళ చేత చేయించాడు. ఈనాడు అద్భుతాలు దేవుని యొక్క ఉనికిని చాటటానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని అనేకులకు ప్రకటించటానికి వాటిని మనము ఉపయోగించాలి. కానీ దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ప్రకటించటానికి అద్భుతాలతో అవసరము లేదు. అలాగని అద్భుతాలు జరుగుతాయని మనము స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే వాక్యము పరిపూర్ణమై మన చేతుల్లోకి వచ్చేసింది. ఈ వాక్యాన్ని ప్రకటించటమే దేవుడు మనకు అప్పగించినటువంటి పని. అంతేకాని మీరు అద్భుతాలు చేయండి, సూచక క్రియలు చేయండి అని మనకు చెప్పలేదు. అది శిష్యులకు మాత్రమే చెప్పాడు ఆయన. ఎందుకంటే అప్పుడు పరిశుద్ధ గ్రంథం అనేది ఎవరి చేతిలో లేదు కాబట్టి, సాక్షాత్తు దేవుడే వారికి జీవజలాన్ని వారి హృదయాల్లో ఉంచారు. కాబట్టి ఆనాడు వాళ్ళు ఏ విధమైనటువంటి గ్రంథము చేతిలో లేకపోయినా, ఏ విధమైనటువంటి చదువు విజ్ఞానము లేకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులు ఖండించలేనంతగా వాళ్ళు ప్రకటించి ఒప్పించి ప్రజలను దేవుని వైపు నడిపించారు. దానికి పరిశుద్ధాత్మ ఎంతగానో వారికి సహాయము చేశాడు. కానీ ఈనాడు ప్రపంచంలోని అత్యధిక భాషల్లో తర్జుమా చేయబడి ప్రపంచంలోని ప్రతి కుటుంబానికి పరిశుద్ధ గ్రంథము చేర్చబడింది. ఇది ఒక అద్భుతము. ఇంతకంటే పెద్ద అద్భుతము ఇంకొకటి ఉండదు. ఈ అద్భుతమైనటువంటి పరలోక రాజ్యానికి నడిపించే ఈ గ్రంథాన్ని మనమేం చేయాలి అంటే, మనము పరిశుద్ధాత్మ సహాయముతో దాన్ని చదివి అనేకులకు దాన్ని ప్రకటించిన నాడు మనము వారికి నిత్య జీవపు మార్గాన్ని చూపించిన వారం అవుతాం ప్రియులారా. అదే విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నారు. అక్కడ చేపలు పట్టడానికి వాళ్ళు వలలు వేస్తారు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా ఉండును. సకల జాతి చేపలు, మహాసముద్రములో అన్ని రకాల చేపలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయో సైంటిస్టులు కూడా చెప్పలేరు. అంతమంది, అన్ని రకాలైనటువంటి జాతుల చేపలు, అన్ని రకాలైనటువంటి జాతుల మనుషులు ఈ నది వలన ఆశీర్వదింపబడతారు. బహు విస్తారముగా సకల జాతి మనుషులు ఆ నదీ తీరమున బ్రతుకుతారు. సకల జాతి మనుషులు విస్తారముగా దాని యందు బహు విస్తారముగా ఉంటారు. ఎలా సకల జాతి మనుషులు ఆ నది ద్వారా బ్రతకగలరు అన్న విషయాన్ని కూడా మనము పరిశీలించినట్లయితే చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ప్రవక్త గారు చెప్పినటువంటి సకల జాతి చేపలు, మహాసముద్రములో ఉండే సకల జాతి చేపలు ఎలా ఆ నది వలన రక్షింపబడతాయి అన్న విషయాన్ని మోషే గారు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నారు ప్రియులారా. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెను.
అబ్రహాము గారికి మాటిస్తున్నారు. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాము గారికి ఏమని మాటిస్తున్నారు అంటే, నువ్వు నా మాట విన్నావు, నేను చెప్పినట్లు చేశావు, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా నేను చెప్పిన ప్రతి పని చేశావు కాబట్టి నువ్వు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ, భూలోకములో ఉండే జనములన్నీ కూడా నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయి. చూడండి, భూలోకములో ఉన్న జనములన్నీ అన్న మాటను ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో ఉన్నటువంటి 47వ అధ్యాయము 10వ వచనానికి మనం కలిపి చూసినట్లయితే, 47వ అధ్యాయము 10వ వచనములో, మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా ఉండును. అదే వచనాన్ని ఇక్కడ ఆదికాండములో చూస్తే, భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. మహాసముద్రములో సకల జాతి చేపలు, భూలోకములో ఉన్నటువంటి జనములన్నీ అంటే అన్ని జాతుల ప్రజలు, అన్ని జాతుల చేపలు అని యెహెజ్కేలు గారు అన్నారు. ఇక్కడ మోషే గారు భూలోకములో ఉన్నటువంటి జనములన్నీ అంటే అన్ని జాతుల ప్రజలను గురించి ఇక్కడ మోషే గారు తెలియజేస్తున్నారు. భూలోకములో ఉండే సకల జాతి మనుషులు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడతారు అంటే అబ్రహాము గారి సంతానము నుంచి యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. అబ్రహాము గారి సంతానము అంటే ఈ 12 ఇశ్రాయేలీయుల గోత్రములు. ఈ 12 ఇశ్రాయేలీయుల గోత్రములలో ఒకటైనటువంటి యూదా గోత్రము నుంచి వచ్చిన వాడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఇప్పుడు ఆ ఒక్క గోత్రమే ప్రపంచంలో మిగిలి ఉంది. అందుకనే ఇశ్రాయేల్ దేశంలో నివసించే వారిని యూదులు అంటారు. అంటే యూదా గోత్రమునకు చెందినవారు అని. మిగతా 12 గోత్రాలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఆది నుంచి అంతము వరకు ప్రతి ఒక్క ప్రవక్త కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించే ప్రవచిస్తున్నారు. యేసుక్రీస్తు వారే జీవజలపు ఊట అని తెలియచేస్తున్నారు. ఆ ఊటను మనం ఎప్పుడైతే తాగుతామో మనము కూడా ఆ జీవజలమును కలిగిన వారముగా అవుతాము. ఆ జీవజలాన్ని మనము మాత్రమే కలిగి ఉండకుండా మనము పొందుకున్నటువంటి ఆ జీవజలాన్ని అనేకులకు అందజేయమని చెప్పి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, అయితే ఒకవేళ మనం అందజేసినటువంటి ఆ జీవజలాన్ని అందుకోకుండా తిరస్కరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా ఇక్కడ యెహెజ్కేలు గారు తెలియచేస్తున్నారు. అయితే బహు విస్తారంగా ఉన్నటువంటి ఆ చేపలు అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవైయుండి బాగు కాకయుండును. అయితే ఆ సముద్రంలో మరికొన్ని స్థలాలు ఉన్నాయి. అవి ఏంటంటే బురదతో కూడుకున్నటువంటి స్థలాలు, ఊబితో కూడుకున్నటువంటి స్థలాలు. ఊబి అంటే మనకేమర్థమవుతుంది? మనం పొరపాటున ఏదైనా ఒక ఊబిలో పడిపోతే తిరుగుకుంటూ వెళ్ళి కిందకు వెళ్ళిపోతాము. క్రిందకు అంటే పాతాళానికి వెళ్ళిపోతాము అని అర్థం వస్తుంది. ప్రియులారా, కాబట్టి మనము ఉప్పు గలవై ఉండి బాగుకాక ఉండకుండా ఉండేటటువంటి ఆ సముద్ర ప్రాంతములో ఉన్నామా, లేదా ఆ నదీ తీరములో ఉండి ఆ జీవజలాన్ని పొందుకొని మనలో ఉన్నటువంటి పనికిరానటువంటి ఆ సముద్రపు స్వభావాన్ని తీసివేసి ఏ విధమైనటువంటి ఫలభరితము కానటువంటి ఆ నీటిని మనము పారపోసి
ఫలించగలిగేటటువంటి, జీవాన్ని ఇచ్చేటటువంటి, జీవితాన్ని ఇచ్చేటటువంటి నది నీటితోటి మనల్ని మనము బలపరచుకొని ఇతరులను బలపరచాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని పాటల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, మహింపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి లోతైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా మీ దాసుడు గొప్ప ప్రవక్త అయినటువంటి హెచ్కేలు గారి ద్వారా మీరు మాకు తెలియజేసినటువంటి గొప్ప లేఖన భాగాలను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ఆయన ద్వారా మీరు మాకు తెలియజేసిన విధముగా నా తండ్రి మేము నా ప్రభువా మాకు జీవాన్ని, జీవితాన్ని ఇచ్చేటటువంటి నీటి బుగ్గ అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ మంచి నీటిని మేము పొందుకున్న వారముగా, శుద్ధి చేయబడినటువంటి నీటిని మేము పొందుకున్న వారముగా మాలో మేము జీవాన్ని కలిగి ఆ జీవాన్ని మేము ఇతరులకు అందించేలాగున మా జీవితాలు అలాగుననే నా ప్రభువా మా ప్రతి మాట కూడా ఇతరులకు ఫలభరితముగా ఉండేదిగా మా భవిష్యత్తును తీర్చిదిద్దమని, అలాగనే నా ప్రభువా మేము మరింత ఫలించినట్లు మీ యొక్క పాదముల చెంత నా తండ్రి మా జీవితాలను ఎల్లప్పుడూ గడుపునట్లుగా, అలాగనే నా తండ్రి మరింతగా నా ప్రభువా మీ నుంచి వచ్చేటటువంటి జీవజలాన్ని మేము పొందుకొని అనేకులకు రక్షణార్థమైన ప్రభువా ఆ జలములను అందించులాగున మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని నా ప్రభువా మరింతగా అభివృద్ధి చేసి సఫలపరిచి నా తండ్రి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆ నీటిని మేము చేరవేయగలుగునట్లుగా మాకు సహాయం చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. అలాగుండే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన బిడ్డలను మీ రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. వారికి కావలసినటువంటి అవసరతలు, అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలు, అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతలు అనుగ్రహించగలరు. అలాగనే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాలు కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని మీ జీవజలమును అనేక మంది పొందుకొని నా ప్రభువా తద్వారా నిత్య జీవానికి వారసులగునట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడవబోయే 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.